సిహెచ్ స్పర్జన్ అనే గొప్ప ఆత్మల సంపాదకుడు, గొప్ప సంఘ కాపరి. ఆయన సువార్తను గురించి మాట్లాడుతూ ఓ మాట అన్నాడు. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఐదర్ అ మిషనరీ ఆర్ అన్ ఇంపోస్టర్ అని అన్నాడు. ప్రతి క్రైస్తవుడు మిషనరీ అయినా అయి ఉండాలి, లేదా మోసగాడైనా అయి ఉండాలి. మధ్యస్థంగా ఏమీ లేదు. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఐదర్ అ మిషనరీ ఆర్ అన్ ఇంపోస్టర్. అంటే మనం సువార్త ప్రకటించకపోతే మోసం చేస్తున్నామని అర్థం. ఆ దినాల్లో ఒక పాట ఉండేది, ఇప్పుడు ఆ పాటలు కూడా పాడడం లేదు, చాలా తక్కువైపోయాయి. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు అనే దాంట్లో ఒక వచనం ఉంటుంది. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనకకి తిరిగిపోయారు. సౌకర్యం, సుఖం, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని, శరీర భద్రత, వీటి మీద మనసు పెట్టి ఒక వ్యక్తి నశించి నరకానికి వెళ్తే నాకేంటి అనే ధోరణిలో, ఘోరమైన స్థితిలో మనం ఉన్నామేమో అని ఒకసారి చూసుకోవాలి. అందుకే ప్రారంభం, మీరందరూ లేరు, నేను ప్రారంభంలో కొన్ని మాటలు చెప్పినప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది మంచి సువార్త సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఐ నో దెమ్ పర్సనల్, వ్యక్తిగతంగా. ఈ కాన్ఫరెన్స్ మరొకసారి ప్రోత్సహించడం కోసం, ఓవేళ ఎవరైనా మనలో కొంతమంది నిరుత్సాహపడి ఆగిపోయి ఉంటే, లేదా సరిగ్గా చేయకుండా ప్రాముఖ్యము కాని వాటి మీద మనసు పెట్టి అత్యంత ప్రాముఖ్యమైన ఈ పని మీద మనసు పెట్టకపోతే, ఇది ప్రాముఖ్యమైంది. ఇప్పుడు మనం లేవాలి. పాట పాడాం కదా, ఎంత అద్భుతంగా ఉంది. సువార్తే పరిష్కారం. జెండరు గందరగోళాలు ఉన్నాయి, మీకు తెలుసలేదో. నువ్వెవరవు అని అంటే పురుషుడు స్త్రీ రెండే అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, చాలా చాలా గందరగోళం ఉంది, చాలా గందరగోళం ఉంది. యవనస్తులు ఏం చేస్తున్నారో అంటే విదేశాల్లో అలా ఉంది. ఇప్పుడు మన దేశంలో కూడా తొందరగానే పట్టేస్తున్నాం అన్నీ కూడా. ఇంతకుముందు పాతకాలంలోనైతే 10-15 ఏళ్ళు పట్టేది ఇక్కడికి రావాలంటే. ఇప్పుడు ఏమి లేదు, అంతే, ఇంక వెంటనే వచ్చేస్తా, అక్కడ ఉంటే ఇక్కడికి వచ్చేస్తా అంతే. కాకపోతే ఏంటంటే పల్లెటూరులోకి రావడానికి కొంచెం ఆలస్యం పట్టవచ్చు అంతే. సిటీల్లోనైతే చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఐదర్ అ మిషనరీ ఆర్ అన్ ఇంపోస్టర్. జాన్ పైపర్ గారు, ఎ గ్రేట్ మిషనరీ స్టేట్స్మెన్ అండ్ అ పాస్టర్, మిషనరీ పరిచర్యను, సువార్త పరిచర్యను బహుగా ప్రోత్సహించే దైవజనుడు. ఆయన అంటాడు, గ్రేట్ కమిషన్ గురించి మాట్లాడుతూ, అంటే గొప్ప ఆదేశం దేవుడిచ్చాడు కదా, యేసుక్రీస్తు ప్రభు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పాడు చూడండి. ఆ గ్రేట్ కమిషన్కి దేర్ ఆర్ ఓన్లీ 3 రెస్పాన్సెస్ అన్నాడు. ఒకటి, యూ కెన్ సెండ్. రెండవది, యూ కెన్ గో. మూడవది, యూ కెన్ బి డిసొబీడియంట్ అన్నాడు. యూ కెన్ బి డిసొబీడియంట్. ద ప్రయారిటీ ఆఫ్ ఇవాంజలిజం. టిఆర్ గ్లోవర్ అనే ఒక దైవజనుడు ఈ విధంగా రాశాడు, విట్నెసింగ్ ఈజ్ ద హోల్ వర్క్ ఆఫ్ ద హోల్ చర్చ్ ఇన్ ద హోల్ వరల్డ్ త్రూ అవుట్ ద హోల్ ఏజ్ అన్నాడు. విట్నెసింగ్ ఈజ్ ద హోల్ వర్క్ ఆఫ్ ద హోల్ చర్చ్. సంఘమంతటి మీద ఈ బాధ్యత ఉంది. క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వడము అనేది, ఇట్ ఈస్ ద హోల్ వర్క్ ఆఫ్ ద హోల్ చర్చ్ ఇన్ ద హోల్ వరల్డ్ త్రూ అవుట్ ద హోల్ ఏజ్. ఈ యుగమంతా కూడా మానవులు ఉన్నంత వరకు మనం ఈ పని చేస్తూ వెళ్ళాలి. మెథడిస్ట్ చర్చ్ ప్రారంభ దినాల్లో జాన్ వెస్లీ గారు వాళ్ళు కొన్ని డిసిప్లిన్స్ రాశారట. అందులో ఒక డిసిప్లిన్ ఏంటంటే, యూ హ్యావ్ నథింగ్ టు డూ బట్ టు సేవ్ సోల్స్. ఎంత ప్రాముఖ్యమై ఉండాలి ఈ మాట రాయడానికి. యూ హ్యావ్ నథింగ్ టు డూ బట్ టు సేవ్ సోల్స్.
ఆత్మలను రక్షించే దానికంటే ఇంకా వేరే పనికి ఏమీ లేదు అన్నట్టుగా చెప్పారు. దేర్ఫోర్ స్పెండ్ అండ్ బీ స్పెంట్ ఇన్ దిస్ వర్క్. దాని కొరకు నీవు స్పెండ్ చేయాలి, కరిగిపోవాలి ఆ పనిలో. బై ద వే, దాదాపు 34 సంవత్సరాల కిందట మేము భారత్ బైబిల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు ఇవాంజలిజం ఫస్ట్ సెమిస్టర్లోనే ఇవాంజలిజం అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. 34 years బ్యాక్. మీలో కొంతమంది పుట్టలేదు అప్పటికి. ఇంకా వాట్ ఈజ్ ఇవాంజలిజం? ఇవాంజలిజం అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? డిఎల్ నైల్స్, ఆయన పేరు నైలు నది, గుర్తుపెట్టుకోండి, నైలు నది. ఓకే, డిఎల్ నైల్స్, NILES. డిఎల్ నైల్స్ అనే వ్యక్తి ఏమన్నా అంటే, ఈ మాటను చాలా ఫేమస్గా ప్రతి చోట అనేక మందికి తెలిసిన మాట. ఇది ఏమన్నా అంటే, ఐ డోంట్ నో ఇప్పుడు ఈ తరానికి తెలుసో లేదో మరి, ఐ డోంట్ నో, దట్స్ వై ఐ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్. Evangelism is one beggar telling another beggar where to find bread. ఒక భిక్షకుడు ఇంకో భిక్షకునితో ఎక్కడ ఆహారం దొరుకుతుందో చెప్పడమే సువార్త. Evangelism is one beggar telling another beggar where to find bread. Where to find bread. డెఫినేషన్ ఆఫ్ ఇవాంజలిజం అంటే, ఇవాంజలిజం అంటే ఏంటి అనే దాన్ని బిలిగ్రామ్ అసోసియేషన్ వాళ్ళు లుసాన్ కవెనెంట్ అంటారు దాన్ని. దాంట్లో ఈ విధంగా రాశారు: టు ఇవాంజలైజ్ ఈజ్ టు స్ప్రెడ్ ద గుడ్ న్యూస్ దట్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అండ్ వాజ్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, and that as the reigning Lord he now offers the forgiveness of sins and the liberating gift of the Spirit to all who repent and believe. దీని భావం ఏంటంటే, సువార్త అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల కోసం చనిపోయి మనము నీతిమంతులంగా తీర్చబడడానికి లేపబడ్డాడు, లేఖనాల ప్రకారము లేపబడ్డాడు అని చెప్పే మంచి వార్త. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రభువుగా ఏలుతూ ఎవరైతే తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆయన పాపక్షమాపణ అనే వరాన్ని, అలాగే స్వాతంత్రమిచ్చే పరిశుద్ధాత్మను అనుగ్రహించడమే సువార్త. As a reigning Lord in heaven, he is giving those gifts of forgiveness. భక్సింగ్ గారిని అడిగారట ఎవరో, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారు, చాలామంది యేసుప్రభువుని నమ్ముకుంటున్నారు, అసలు మీ పరిచర్యలో ఉన్న ఏమంటారు రహస్యం ఏంటి అని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పాడంట: I offer them forgiveness. I offer them forgiveness. అంటే వారికి పాపక్షమాపణ అందుబాటులో ఉంది. ఎవరైనా రావచ్చు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, పాపక్షమాపణ అందుబాటులో ఉంది. అమెరికాలో ఒక డాక్టర్ గారు, గ్రేట్ సైకియాట్రిస్ట్ ఆయన, కార్ల్ మెనింజర్ అంటారు. వాళ్ళకు చాలా క్లినిక్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ అమెరికా, మెనింజర్ క్లినిక్స్ అంటారు. ఆయన అంటాడు, మీరు మా హాస్పిటల్స్కి మా క్లినిక్స్కి వచ్చి మా పేషెంట్స్తో మాట్లాడి మీ పాపాలు క్షమించబడ్డాయి అని వాళ్ళను కన్విన్స్ చేయగలిగితే, వారిని ఒప్పింప చేయగలిగితే రేపే 70 నుంచి 80% మందిని నేను డిశ్చార్జ్ చేస్తానన్నాడు. అంటే చాలామందికి మెంటల్ రావడానికి గల కారణం, మానసిక రుగ్మతతో బాధపడడానికి గల ప్రధానమైన కారణం ఏదో ఫిజికల్గా బ్రెయిన్లో లోపం ఉన్నందుకు కాదు. అలాంటి వాళ్ళు ఉన్నారు, బట్ 70 to 80% ఫిజికల్గా బ్రెయిన్లో లోపం ఉన్నది కాదు. అపరాధం చేసి పాపము చేసి ఆ అపరాధం మనసాక్షితో పిచ్చులైపోయిన వాళ్ళు, తమ మొహాన్ని కూడా అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడని వారు. Offer them forgiveness of sins. And here
The reigning Lord, the Lord Jesus Christ, is offering the forgiveness of sins and the liberating gift of the Spirit to all who repent and believe. క్విక్లీ అంటే తొందరగా నేను ఎందుకు క్రైస్తవులమైన మనము లేదా విశ్వాసులమైన మనము ఆత్మలను సంపాదించాలి? ఆత్మల సంపాదన ఎందుకు చేయాలి? చేయకపోతే ఏమైంది? ఊరుకుంటే ఏమైంది? ఎందుకు చేయాలి? ఇది అవసరమా? హాయిగా ఉండొచ్చు కదా. చర్చికి వచ్చి దేవదూతలే కంగు తినేటట్లుగా పాటలు పాడతా నేను. మాకే రాదే ఇంత మంచి మాటలు, మాకే రావే ఇంత మంచి భాష, ఇంత మంచి మ్యూజిక్ వాయించడం మాకే రాదే అనుకునేటట్లుగా చర్చికి వచ్చి చేస్తాను. ఇక్కడ బాగా ఏమంటారు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దిస్ ఈజ్ అ కంఫర్ట్ జోన్. చర్చ్ ఈజ్ అ కంఫర్ట్ జోన్. బట్ ఇవాంజలిజం ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ఏమంటారు, మనము పులి పంజరంలోకి వెళ్ళిపోయినట్లు లెక్క. యేసుప్రభు అన్నాడు, మీరు గొర్రెలు తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను అని అన్నాడు. ఎంత దారుణం. దట్స్ వై మోస్ట్ పీపుల్ డోంట్ డూ ఇవాంజలిజం. ప్రపంచంలోనట ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో తేలింది ఏంటంటే 95 నుంచి 98% ఎన్నడూ ఎవరికి సువార్త ప్రకటించలేదట క్రిస్టియన్స్లో. 95, లెట్స్ బి వెరీ జనరస్, 95 అనుకుందాం, 98 ఎందుకండి? ఎందుకంటే నేను కొన్ని పుస్తకాల్లో చదివా, 98 అని కూడా చదివా, అందుకని ఆ గ్యాప్ చెప్పాను. బట్ లెట్ us బి జనరస్. 95% ఆఫ్ క్రిస్టియన్స్ నెవర్ ఎవర్ ప్రీచ్ ద గాస్పుల్ టు ఎనీబడి ఇన్ దేర్ లైఫ్ టైం. అంత ఆప్షన్ ఉందా మనకు? సువార్త ప్రకటించకుండా ఉండే ఆప్షన్ ఉందా? సిహెచ్ పర్జన్ అంటాడు, అలాంటి ఆప్షన్ తీసుకుంటే మీరు మోసగాళ్ళు అని అంటాడు. మీకు అప్పచెప్పిన పనిని మీరు ఆ ప్రధానమైన పనిని పక్కకు పెట్టేసి మిగతా పనులన్నీ చూస్తూ ఉన్నారు, కానీ ప్రధానమైన పనిని పక్కకు పెట్టేశారు అని అంటున్నాడు. కనుక వై షుడ్ క్రిస్టియన్స్ విన్ సోల్స్? ఎందుకు క్రైస్తవులు ఆత్మలను సంపాదించాలి? నంబర్ 1, ఇవన్నీ కూడా బేసిక్గా కొన్ని మనకు బాగా పరిచయమైన మాటలే, అందుకని క్విక్గా మనము ముగించుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19-20 వచనాల్లో గొప్ప ఆదేశం ఉంది కదా. గాడ్ కమాండ్స్ us టు విన్ సోల్స్. దేవుడు మనల్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ అని చెప్పాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఓసారట ఒక ఆయన, నేను ఎవరిని పంపుదును, నా కొరకు ఎవరు వెళ్తారు అని దేవుడు అడుగుతూ ఉంటే ఆ మాటను ఎవరిని అడిగారండి? దేవుడు యెషయాను అడిగాడు. యెషయాతో చెప్పాడు, హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ us? ఇవే మాటలు ఒక మిషనరీ మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడంట, హియర్ ఆమ్ ఐ లార్డ్, ఇదిగో ప్రభువా నేనున్నాను, మా అక్కను పంపన్నాడట. సెండ్ మై సిస్టర్, నాట్ మీ. సెండ్ సంబడి ఎల్స్. సెండ్ మై పాస్టర్ ఆర్ ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్ ఆర్ సంబడి ఎల్స్, నాట్ మీ. బట్ గాడ్ కమాండ్స్ ఆల్ క్రిస్టియన్స్ టు డూ ఇవాంజలిజం. దట్స్ నంబర్ 1. నంబర్ 2, రెండవది లూకాసు వార్త 19:10. మనకి ఇవి బాగా తెలిసిన వాక్య భాగాలు కాబట్టి నేను బైబిల్ తీసి చదవట్లేదు, చాలా త్వరగా వెళ్ళాలి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధానమైన పని ఏంటి అని అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు ప్రధానమైన పని అదైతే మనల్ని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, నా వెంబడి రండి అని అంటూ ఉన్నాడు. ఇంకా మనకు కూడా ప్రధానమైన పని ఏమై ఉండాలి? అదే ఉండాలి. మూడవది, బికాస్ హెల్ ఈజ్ రియల్. ఈ దినాల్లో హెల్ అంటే నరకం వాస్తవం కాబట్టి మనం సువార్త ప్రకటించాలి. అసలు నరకమే లేకపోతే మనం సువార్త ప్రకటించాల్సిన అవసరమే లేదు. క్రీస్తు కొరకు
ప్రతిరోజు సుమారు 350 నుంచి 450 మంది హతసాక్షులు అవుతున్నారట. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూడొచ్చు. యూ కెన్ గూగుల్ సెర్చ్ అండ్ ఫైండ్ అవుట్. ఎవ్రీ డే 350 to 450 పీపుల్ ఆర్ డైయింగ్ ఫర్ క్రైస్ట్. ఎందుకు? అనవసరంగా. నరకం లేకపోతే ఉన్న దారిలో వాడు ఉండొచ్చు కదా. నరకం ఉంది కాబట్టి, బికాస్ హెల్ ఈజ్ రియల్, వీ మస్ట్ ప్రీచ్ ద గాస్పుల్. హెల్ ఈజ్ హాట్, హెవెన్ ఈజ్ స్వీట్, అండ్ జీసస్ సేవ్స్. లూకా సువార్త 16వ అధ్యాయములో ధనవంతుడు నరకానికి వెళ్ళి పాతాళములో యాతన పడుచోనుంది. ఒక్కసారి నరకమును గురించి బైబిల్ ఏం చెప్తుందో అది చదవండి. నరకానికి పిక్నిక్ అనే పుస్తకం చదివారు మీరు. అది కాదు, అది పనికిమాలిన పుస్తకం. అది పుస్తకమే కాదు అసలు. క్రిస్టియన్ అది చదివితే అన్బిబ్లికల్ ఐడియాస్ అవన్నీ కూడా. యూ షుడ్ రీడ్ ద బైబుల్. బైబుల్ చదవాలి. యేసుప్రభు దిగి రావడానికి గల కారణం నరకం ఉంది కాబట్టి వచ్చాడు. నరకం ఉంది కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. నరకం ఉంది కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గూర్చి, రాబోయే ఉగ్రతను గూర్చి, పాపాన్ని గూర్చి ఆయన ఒప్పింపజేస్తూ ఉన్నాడు. నరకం ఉంది కాబట్టి సంఘాలు ఉన్నాయి, నరకం ఉంది కాబట్టి పాస్టర్లు ఉన్నారు, నరకం ఉంది కాబట్టి నువ్వు ఉన్నావు. నిన్ను ఈ లోకంలో మరణములో నుండి, అగ్నిలో నుండి లాగివేసినట్టుగా మనుషులను లాగివేయడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, ఒక బ్రిటిష్ ఆథర్ రాశాడు. పుస్తకం పేరు ఏంటంటే వాట్ ఎవర్ హ్యాపెన్ టు హెల్. నరకానికి ఏమైపోయింది. అసలు ఈ పదమే లేదట. అంటే ఇప్పుడు పదం వాడుతున్నారట బాగా, కానీ బిబ్లికల్ ఐడియా వాడట్లేదు. గో టు హెల్ అంటారు కదా. ఇప్పుడు చాలామంది గో టు హెల్. హెల్ అనే పదం హెల్ ఆఫ్ ఎ లైఫ్ అని అంటారు. సో హెల్ అనే పదం మన వాడుక భాషలో చాలా వాడతారట ప్రపంచవ్యాప్తంగా, కానీ బిబ్లికల్ ఐడియా ఆఫ్ హెల్ లేదు. చాలా లైట్గా చేసి పడేశారు అంతే. అసలు మన బంధువులు రక్షణ పొందకుండా ఇంకా ఉంటే మనకు హాయిగా నిద్రపడుతుంది అంటేనే మనం దారుణమైన స్థితిలో ఉన్నామని అర్థం. ఎప్పుడైనా వారి రక్షణ కోసం కన్నీటి ప్రార్థనలు చేశామా? అలాంటి భారం, బాధ్యత మనకుందా? మన గ్రామం గురించైనా ఉందా కనీసం? అసలు ఈ మాటలే ఏమో వాట్ ఎవర్ హ్యాపెన్ టు సిన్ అనేది 1960లోనే మర్చిపోయారట పాపం గురించి. ఇక ఇప్పుడు పాపం గురించి చెప్తే మనుషులకు ఇష్టమే ఉండదు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. దట్స్ రీజన్ నెంబర్ 4 వై వీ షుడ్ విన్ సోల్స్. క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ నీ హృదయంలో నింపబడి ఉంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం నీ హృదయంలో ఉంటే, ఆ ప్రేమ నిన్ను బలవంతం చేసి బయటికి తీసుకెళ్తుంది. సువార్త నోరు మెదపడానికి కూడా భయపడతాం మనం. అనేకమైన విషయాలు మాట్లాడడానికి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ సువార్త దగ్గరికి రాగానే మూగలమైపోయినామా అన్నట్లుగా ఉంటాం మనం. కానీ క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఆ ప్రేమ చెబుతుంది, నేను వీరి కొరకు చనిపోయాను, నీ వెళ్ళి ఆ సంగతి వాళ్ళకి చెబుతావా అని బలవంతం చేస్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36, 37, 38 వచనాల్లో యేసుప్రభు అన్నాడు, దెర్ ఇస్ అ గ్రేట్ నీడ్ ఫర్ సోల్ విన్నర్స్ అండ్ ద లేబరర్స్ ఆర్ వెరీ ఫ్యూ. పని విస్తారంగా ఉంది, కోత విస్తారమే, కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారంగా ఉంది, కోతకు పనివారు చాలా తక్కువ ఉన్నారు. మనకు కావలసిన క్రిస్టియన్స్ గట ప్రపంచవ్యాప్తంగా కావాల్సినంత డబ్బు ఉందట, కానీ పనికిమాలిన వాటికి ఖర్చు పెడతాం, కానీ సువార్తకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడం. ఎవరితోనో బాప్తిసం ఇప్పించుకోవడానికి, బాప్తిసం వేయడానికి 10,000 లాగుతున్నారట పాస్టర్లు. అలాంటి వాటికి ఖర్చు పెడతాం, మంచి వాటి కొరకు ఖర్చు పెట్టం. నంబర్ 6, ఈ మాట చదువుదాం చూడండి. నంబర్ 6,
యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాలు. 3వ అధ్యాయం 17-18 వచనాలు. ఎజెకియల్ చాప్టర్ 3 వర్సెస్ 17 and 18. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. నన్ను వెంబడించుము, నేను నిన్ను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అన్నాడు. రీజన్ నంబర్ 6, నాట్ టు హ్యావ్ బ్లడీ హ్యాండ్స్. ఫలాని విషయంలో నేను రక్తాపరాధిని, ఫలాని వారి విషయంలో నేను రక్తాపరాధిని. దేవుని మహాకృపను బట్టండి, అంటే పర్సనల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, బికాస్ ఇవాంజలిజం హ్యాస్ టు బి పర్సనల్. బైబిల్ కాలేజీలో మేము చదువుకున్నప్పుడు బైబిల్ కాలేజ్ చుట్టూ ఉండే గ్రామాలు, ఇక్కడ అన్న ఉన్నాడు, ప్రకాష్ అన్న ఉన్నాడు, నా సీనియర్, చుట్టూ ఉండే గ్రామాల్లో ఫలాని ఊర్లో మేము సువార్త చెప్పలేదనే ఏదైనా గ్రామం ఉంటుందా? దెర్ ఇస్ నో విలేజ్. తర్వాత ఎంటీహెచ్కి వెళ్ళాం, కోసూరుకి వెళ్తే అక్కడ కూడా ఏ ఊరు వదిలిపెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ అక్కడికి వెళ్ళింది చదువుకోవడం కోసం, కానీ ఏ ఊరు వదిలిపెట్టకుండా సువార్త ప్రకటించాం. క్లియర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ దోస్ పీపుల్. నంబర్ 7, యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనములో, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. We have very little time to do soul winning. Very little time. మీరు గమనించారా? సువార్త ద్వారాలు మూయబడతాయి, పాట పాడుకుంటూ వచ్చాం మనం. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా, కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు. పాటలు అన్నీ. సువార్త తలుపులు తెరవబడి ఉన్నాయి, పనిచేద్దాం అనుకుంటూ ఉండగానే మూయబడిపోతున్నాయి మన కళ్ళెదుటే. ఇంతకుముందు ఉన్నట్టు లేదు. మా మామగారికి దేవుడు ఒక గొప్ప దర్శనం ఇచ్చాడు. దర్శనం అంటే మనిషి కనపడి, యేసు ప్రభు కనపడి చెప్పాడు అనుకున్నారు, అది కాదు. భారం ఏంటంటే రీచ్ తెలంగాణ, సువార్త తెలంగాణ అంతటా సువార్త ప్రకటించాలి అని. ఆయన ఫుల్ టైం పాస్టర్ కాదు, గవర్నమెంట్ టీచర్. బట్ హీ డిడ్ ఇట్. వ్యక్తిగతంగా తాను టీమ్స్ తీసుకుని వెళ్ళి చేశాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. మధ్యాహ్నం మనం కొన్ని సాక్ష్యాలు వినబోతూ ఉన్నాం, ఎలా చేశారు వాళ్ళన్నది వినబోతూ ఉన్నాం. ఆ తర్వాత లాస్ట్ స్టేజ్కి వచ్చే లోపల చాలా గ్రామాల్లో సువార్త వీధుల్లో ప్రకటిస్తూ ఉంటే వచ్చి ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు లేదు. ఇన్ఫ్యాక్ట్ మేము పాడిన పాటలు, సువార్తలో మేము పాడిన పాటలు ఇప్పుడు పాడితే కొడతారు, అక్కడనే ఉతికారేస్తారు. లిటరల్గా మామూలుగా చెప్తుంటే ఉన్నత సువార్త ఏమి వేరేది ఏం చెప్పకుండా చెప్తుంటే కూడా చెప్పనివ్వట్లేదు. పగలున్నంత వరకే పని చేయాలి. ప్రియులారా, ఇంకా మరికొన్ని రోజుల్లో ఏమైపోద్దో, ఇదొక నార్త్ ఇండియా అయిపోద్దో తెలియదు. ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాం. అవకాశాలు ఉన్నప్పుడు చాలా తీవ్రంగా పని చేయాలి. పగలున్నంత వరకే దేవుని క్రియలు మనము చేయగలుగుతాం. ఆ తర్వాత రాత్రి వచ్చుచున్నది, అప్పుడు చేయలేము. Why we should do evangelism? Because still the doors are open. Number 8. It is a privilege that even angels don't have. దేవదూతలకు కూడా లేనటువంటి ఆ గొప్ప
ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. వద్దా ఈ ధన్యత? ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చాడు, దేవుడు పంపించాడు ఆయనను. కొర్నేలి, నీవు చేసిన ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి, కానీ నువ్వు చేరవు. నువ్వు చేరాలి అని అంటే సువార్త సత్యాలు వినాలి. సువార్త సత్యాలు వినాలంటే నేను చెప్పడం కాదు, సీమోను అనే చర్మకారుని ఇంట యొప్పేలో సీమోను పేతురు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను పిలిపించుకో, ఆయన వస్తాడు చెబుతాడు అని అన్నాడు. ఈవెన్ ద ఏంజల్స్ డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రివిలేజ్, వీ హ్యావ్ సచ్ అ గ్రేట్ ప్రివిలేజ్. ఎంత గొప్ప ధన్యత అండి. దట్స్ వై వీ మస్ట్, అంటే దీన్ని అంత భాగ్యంగా భావించి సువార్త ప్రకటించాలి. దేవదూతలకు లేని భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. 1 కొరింథీ 9:16 అపోస్తలుడైన పౌలు అంటాడు, ఓ ఈజ్ మీ ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్ ద గాస్పెల్. సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ. ఈనాడు మనం అనగలుగుతున్నామే మాట, అమ్మో నాకు దీవెన కావాలి, దీవెన మీటింగ్స్, మామూలు దీవెనలు కూడా కాదు, మళ్ళీ అనాయింటింగ్ దీవెనలు కావాలట. దీవెనలకు కూడా అనాయింటింగ్ కావాలి. ఈ దినాల్లో అనాయింటింగ్ అనే పదం ఏం వాడుతున్నారంటే క్రిస్టియానిటీలో అభిషేక ఆరాధనలు, మా దగ్గర అభిషేకం అడిగిన అభిషేక్ అని తీసుకుపోతే బాగుంటుంది. మీరు ఏమి పిచ్చి పట్టిందంటే మనుషులకు విపరీతంగా. యేసుప్రభు ఆ దినాల్లో అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు అని చెప్పాడే. ఈరోజు యేసుప్రభు క్రైస్తవులు వీటన్నిటి విషయమై విచారింతురు అని అంటాడేమో. జెంటైల్ సీక్ ఆఫ్టర్ సచ్ థింగ్స్ అన్నాడు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో ఇవే కదా. అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని చెప్పగలుగుతామా? చాలా సంవత్సరాల కిందట ఫ్రాన్స్లో ఒక వ్యక్తి ఉండేవాడంట, పెద్ద బాగా ధనికుడు. ఆయన దగ్గరికి యేసుప్రభు వచ్చి, అంటే ఇది ఒక కథ, ఓకే, అంటే ఆయన హీ ఫెల్ట్ లైక్ దాట్, బట్ ఇట్స్ నాట్ బిబ్లికల్, అంటే బైబిల్లో లేదు. ఆయన దగ్గరకు వచ్చి యేసుప్రభు ఆయనతో, రేమండ్ విల్ యూ టేకప్ మై క్రాస్ అండ్ ఫాలో మీ. రేమండ్ నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తావా అని అంటే, అమ్మో సిలువ అంటే ఈ బాధలు భరించలేనండి, తోసేశాడంటే యేసుప్రభును. ఓసారి వెళ్ళిపోయాడు, రెండోసారి కూడా వచ్చాడు, మళ్ళీ తోసేశాడు, మూడోసారి వచ్చి యేసుప్రభు ఏం అడగకుండా సిలువను ఆయన ఒడిలో పెట్టి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే ఇప్పుడు ఆయన అంటాడు, ఏం చేయమంటున్నాను ఇప్పుడు, నా ఒడిలో పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. వాట్ ఎల్స్ కెన్ ఐ డూ ఎక్సెప్ట్ టు టేక్ ఇట్ అప్ అండ్ ఫాలో హిమ్. ఓ ఈజ్ మీ ఇఫ్ ఐ డు నాట్ ప్రీచ్ ద గాస్పెల్. నాకు శ్రమ అంటే శాపం పలుకుంటున్నామని అర్థం. ఎవరైనా చెప్పుకుంటారా శాపం తమ గురించి? శాపం పలకడం అది. మొదటి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 11, 19, 20 అంటాడు, మా ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? ప్రభు యొక్క రాకడ యందు మీరే కదా. నిశ్చయముగా మీరే మా ఆనందము, మీరే మా అతిశయ కిరీటం. దాని భావం ఏంటంటే, వీ షుడ్ గ్లోరిఫై గాడ్ మోర్ బై రిసీవింగ్ రివార్డ్స్ ఇన్ హెవెన్. పరలోకంలో అవర్ కెపాసిటీ టు ఆనర్ గాడ్ విల్ బి గ్రేట్ ఇఫ్ వీ గ్లోరిఫై హిమ్ బై లీడింగ్ పీపుల్ టు క్రైస్ట్. మరింత ఆనందం, మా ఆనంద కిరీటం, అతిశయ కిరీటం మీరే అని అంటాడు. షైనింగ్ స్టార్స్ ఆర్గనైజేషన్ మన మధ్యలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మీరందరూ షైనింగ్ స్టార్స్ కావాలని కోరుకుంటూ ఉన్నాడు. మనమందరం షైనింగ్ స్టార్స్, ఆకాశంలోని జ్యోతుల వలె కావాలని కోరుకుంటున్నారు. సోల్ విన్నర్స్ విల్ బి షైనింగ్ స్టార్స్. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, షైనింగ్ స్టార్స్. 1 యోహాను 2:28 యేసుప్రభు వచ్చినప్పుడు కొంతమంది తల దించుకుంటారంట, సిగ్గుతో తల వంచుకుంటారు. నా కోసం ఏం చేసావు నువ్వు అని అడిగితే, సువార్త ప్రకటించమని ప్రధానంగా నిన్ను భూలోకంలో పెట్టింది దానికోసమే కదా. నువ్వు ఎవరికైనా సువార్త ప్రకటించావా అంటే 95% క్రిస్టియన్స్లో నేనున్నాను ప్రభువా, ఎన్నడూ ఎవరికి చెప్పలేదు. ఆ రోజు తలెత్తుకోగలవా?
నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా అన్నాడు దేవుడు. దుష్క్రియ చేస్తే తలదించుకుంటాం, సత్క్రియ చేస్తే తలెత్తుకుంటాం. పాట పాడుతూ ఉంటాం, పరలోకం నా దేశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఆయన వస్తే సంగతి ఏమైనా ఎప్పుడైనా ఎవరికైనా నీ జీవితంలో సువార్త చెప్పావా? యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం. అసలు ఎంత సమయాన్ని మనము ఏమంటారు వేస్ట్ చేసామో జీవితంలో, అది చెప్పనలవి కానంతగా ఉంటుంది. అంత సమయాన్ని వేస్ట్ చేశాం. ఒక ఆయన ఈ విధంగా రాశాడు, మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచించండి క్విక్గా, నేను ఇంకో 5 minutes తీసుకుంటాను. ఇఫ్ యు ఆర్ 20 years old, మీరు 20 ఏళ్ళ వయసు ఉంటే కనుక మీకు యూ హ్యావ్ ఓన్లీ 2500 వీకెండ్స్ లెఫ్ట్ టు లివ్. మీరు బ్రతకడానికి, జీవించడానికి 2500 వీకెండ్స్ మాత్రమే ఉన్నాయి, అంటే వీక్స్ మాత్రమే ఉన్నాయి. ఆ విధంగా అనుకుందాం. 30 ఏళ్ళ వయసు ఉంటే 2000 వారాలు ఉన్నాయి మీకు, అంతే. 40 ఏళ్ళ వయసు ఉంటే 1500 వారాలే. 50 ఏళ్ళ వయసు ఉంటే 1000 వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 60 ఏళ్ళుంటే 500. 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఆలోచించండి, ఇక్కడ యూ హ్యావ్ ఓన్లీ 500 వీక్స్. తలెత్తుకోవడమా, తలదించుకోవడమా? నిత్యత్వంలో బహుమానం పొందుకొని దేవుణ్ణి హ్యావింగ్ ఎన్లార్జ్డ్ కెపాసిటీ టు ఆనర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, అది ఉంటుందా? లేకపోతే నిత్యత్వం అంతా, అంటే నిత్యత్వంలో ఏదో ఈ చిన్నపిల్లలు ఇంత గ్లాస్ నీళ్ళు తాగితే కడుపు నిండుతుంది కదా, అంతే కెపాసిటీ టు ఆనర్ గాడ్, అంతే ఉండిపోద్దా? ఆలోచించుకుందాం. Some people will be ashamed of the second coming of Jesus Christ because they have never been faithful in preaching the gospel. పరలోక వాసులను సంతోషపెట్టే కోరిక ఉందా? అంటే మీకంటే ముందుగా వెళ్ళిన మీ తల్లి, తండ్రో, ఇంకా ఎవరో విశ్వాసులో, పాస్టర్లో, మీకు వాక్యం చెప్పిన వాళ్ళు బ్రతికున్నప్పుడు మీరు చేసిన ఏమంటారు సువార్త పనిని, మీరు ప్రభువులోనికి ఇతరులను నడిపించిన దాన్ని ఎన్నడూ చూడలేదేమో. యూ వాంట్ టు మేక్ దెమ్ రిజాయిస్? దెర్ ఇస్ అ వే. లీడ్ పీపుల్ టు క్రైస్ట్ హియర్, హెవెన్ విల్ రిజాయిస్. పరలోకం సంతోషిస్తూ ఉంది. దేవుడు, దేవదూతలు, పరలోకంలో ఉండే పరిశుద్ధులు, లూకాసు వార్త 15వ అధ్యాయం 3-7 వచనాల్లో ఆ భావం మనకు కనపడుతుంది. లాస్ట్ వన్, గాడ్ విల్ గివ్ గ్రేటర్ ఆపర్చునిటీస్ ఫర్ సర్వీస్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఇన్ ద లైఫ్ టు కమ్. ఎవరైతే నమ్మకంగా సువార్త పని చేయడానికి ఇష్టపడి ఆ విషయంలో నమ్మకంగా ఉంటే ఇంకా ఎక్కువగా నీ చేతికి ఆయన పని అప్పచెప్తాడు. ఇంకా ఎక్కువగా ప్రభువును గణపరిచి పరలోకాన్ని మరింత, దేవునికి మరింత మహిమ తీసుకొని వచ్చే రీతిలో నీ జీవితం ఉండేటట్లుగా, నీ జీవితము ఆనందమయమయ్యేటట్లుగా. అంత మాత్రమే కాదు, ఈవెన్ నిత్యత్వంలో కూడా యూ విల్ హ్యావ్ గ్రేటర్ ఆపర్చునిటీస్ ఆఫ్ సర్వీస్. పరలోకంలో అందరూ ఈక్వల్గా ఉంటారా? అందరూ ఈక్వల్గా ఉంటే దేవుడు న్యాయస్థానాన్ని అనుకోవాలి. అందరూ ఈక్వల్గా ఉండరు. ఈక్వల్ జాయ్ ఉండదు పరలోకంలో. నరకంలో ఈక్వల్ పనిష్మెంట్ ఉండదు. నరకంలో కూడా డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో పుట్టి యేసుప్రభుని నమ్ముకోకుండా చనిపోతే ఎట్లుంటుందో తెలుసా పరిస్థితి? లూకాసు వార్తలో వ్రాయబడింది, తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు అలాగూ చేయని వానికి అనేక దెబ్బలు తగులను. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండకయు దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొన్ని దెబ్బలే తగులును. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, అయ్యో కొరాజీన, అయ్యో బేత్సయిదా, మీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడి ఉంటే వాళ్ళు ఇప్పటికే గోనెపట ధరించుకొని బూడిదలు చల్లుకొని మారు మనసు పొంది ఉండే వాళ్ళు విమర్శ దినమందు మీ గతి కంటే వారి గతి ఓర్వతగినది. అంటే దేవుడే దిగొచ్చి కాల్చేశాడు ఆ పట్టణాలు, వాళ్ళ గతి ఓర్వతగినది అన్నాడు. కొరాజీన, బేత్సయిదా ప్రాంతాల్లో యేసుప్రభు చేసిన అద్భుతాలు ఎక్కడ చేయలేదు. కానీ దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్. So there will be degrees of punishment in hell and there will be degrees of joy in heaven. యేసుక్రీస్తు ప్రభు మీ కొరకు మీరు పరలోకంలో ధనం సమకూర్చుకోండి అన్నాడు. సమకూర్చుకున్న వానికి ఉంటాయి, కానీ అందరికీ ఉండే పని అయితే ఆ మాటలకు అర్థం ఏంటండి?
బహుమానం పొందినంతగా నేను పరిగెత్తుచున్నాను అనే మాటకు అర్థం ఏంటండి? మీనింగ్లెస్. ద లా ఆఫ్ రివార్డ్స్ అనే ఆ పుస్తకంలో చాలా క్లియర్గా ర్యాండీ ఆల్కాన్ గారు చాలా క్లియర్గా ఈ విషయాలు పెట్టడం జరిగింది. సో God will give greater opportunities for service in this life and in the life to come. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో ఇవ్వబడిన దాంట్లో నమ్మకంగా ఉంటే ఇదిగో నీకు ఇది ఇస్తున్నాను, ఎంటర్ ఇంటు ద జాయ్ ఆఫ్ యువర్ మాస్టర్. లూకాసు వార్తలో కూడా రాయబడి ఉంటుంది, నీవు 5 పట్టణముల మీద అధికారివై ఉందువు, నీవు 10 పట్టణముల మీద అధికారివై ఉందువు అన్నది. దట్స్ ఇటర్నిటీ. సో వాట్ ఇఫ్ I don't do anything? Why we should evangelize అనే మాట చూస్తున్నాం. ఒకవేళ చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే పర్సనల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. వ్యక్తిగతంగా దాని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది, మినిస్ట్రీ పరంగా అనుభవించాల్సి వస్తుంది, కమ్యూనిటీ కూడా, మన చుట్టూ ఉండే కమ్యూనిటీ కూడా దాని పర్యవసనాలు అనుభవించవలసి వస్తుంది. నంబర్ 1 వ్యక్తిగతంగా ఏంటంటే you will remain as a disobedient person to God. And you will be continuously sinning against God. Number 2, you will become cold, hard, guilty and indifferent to the needs of others. కొన్ని రోజులైన తర్వాత ఏమనిపించదు, ఎవడైనా నరకానికి వెళ్ళని, ఎవరైనా ఏమన్నా కానీ నాకేంటి అనే అలాంటి చల్లబడిపోయిన పరిస్థితి, నిర్లక్ష్య భావము, ఏమి పట్టని పరిస్థితి ఏర్పడిపోయే అవకాశం ఉంది. నీ హృదయం పాడైపోద్ది, మనసాక్షి దెబ్బతింటుంది. యూ విల్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తావు. అండ్ దెన్ యూ విల్ నాట్ బి బ్లెస్డ్. వై షుడ్ గాడ్ బ్లెస్ అ డిసొబీడియంట్ పర్సన్? యూ విల్ నాట్ బి బ్లెస్డ్. మినిస్ట్రీ పరంగా ఒకవేళ మినిస్ట్రీ చేసే వాళ్ళం కూడా ఉన్నాం. అదేంటంటే యు ఆర్ నో లాంగర్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ ప్రోగ్రామ్. దేవుడు పెద్ద ప్రాజెక్టు పెట్టాడు, ఆ ప్రాజెక్టులో నువ్వు లేవు, యు ఆర్ అవుట్ అని అన్నాడు అనుకోండి. యు ఆర్ అవుట్. చాలా రోజులు చూస్తున్నా నువ్వు ఏమి చేయడం లేదు కాబట్టి యు ఆర్ అవుట్. యు హ్యావ్ నో, ఇందులో నీకు పాలే లేదు అని అంటే ఎంత దారుణం అండి. ఏమైపోతారంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మంచి స్వార్థ చేస్తున్నారు కూడా, బాగాలేదండి, ఆ పద్ధతి బాగాలేదు, ఈ పద్ధతి బాగాలేదు, వాళ్ళు చేసేది బాగాలేదు, వీళ్ళు చేసేది బాగాలేదు, యు ఆర్ కాజింగ్ మోర్ ట్రబుల్ రాదర్ దాన్ మోర్ గుడ్ అని ఇట్లాంటి క్రిటికల్ స్పిరిట్ కూడా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కమ్యూనిటీకి ఏమైపోద్ది అని అంటే వన్ డే అసలు మన పిల్లలకు సువార్త అంటే ఏంటో తెలియకుండా అయిపోయే ప్రమాదం ఉంది. యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి వచ్చే అవకాశం ఉంది. మనం ప్రకటించకపోతే నెక్స్ట్ తరం మన పిల్లలు సఫర్ కాబోతున్నారు. కనుక మనం ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకొని ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన కొరకే దీవించుగా.